హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నమ్మక పెడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఓమ వేసుకోవాలి. 2 పావులు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వచ్చేసి దీన్ని నాననివ్వాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కే లోపల మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా మెత్తగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పొడి పిండి తీసుకోవాలి. చపాతీ పీట తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా ఈ విధంగా చపాతీకి ఇచ్చే సైజ్ అంతా మనం పిండి ముద్ద తీసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకున్నాక ఒకసారి పిండిలో ఇట్లా డిప్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకున్నాక చాకుతోటి మనం ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే డబ్బా షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక ఈ విధంగా మెల్లగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇందులో వచ్చేసి మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ చూసి వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. వీటిని 2 సైడ్లో కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే వేసుకొని మనం అన్నిటిని కాల్చుకోవాలి.
ఇంతకు ముందులాగానే వీటిని కూడా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసేయాలి. ఎంతో టేస్టీగా ఉండే నమ్మక్ పెడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ నమ్మక్ పెడల్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.